ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతంలో కొన్ని స్పెషల్ డిషెస్ ఉంటాయి. ఇవాళ ఎపిసోడ్ లో మాత్రం సీమ నుండి 2 స్పెషల్ డిషెస్ ని పరిచయం చేయబోతున్నాం. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ ప్రాంతపు స్పెషల్ డిషెస్ ని అందరికీ పరిచయం చేయాలంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మరెందుకండి ఆలస్యం, ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి నా నుండి స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. గౌతమి గారు వచ్చారండి కడప నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. గౌతమి గారు హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. కడప నుంచి వచ్చారు కాబట్టి ఇంకా హార్టీ వెల్కమ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నాయి కడపలో ఎండలు? చాలా బాగున్నాయండి. అది పాజిటివ్ గా తీసుకోవాలి, నెగటివ్ గా తీసుకోవాలా? సో అన్ని రీజన్స్ తో పోలిస్తే చాలా వేడిగా ఉంది అన్నమాట. సో ఏసీ కూడా మనం వేసినా అది వర్క్ అవ్వట్లేదు. సో ఈ ఎండకి ఐ అండర్స్టాండ్, ఐ టోటలీ అండర్స్టాండ్. మీ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. నేను మీకు ఇవ్వాలి కూడా ఫస్ట్ కాంప్లిమెంట్. ఐ లవ్ యువర్ బ్లౌజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది, చాలా ఫ్యాన్సీ ఉంది. ఐ లైక్ ఇట్. చెప్పండి కడప బిడ్డ గౌతమి గారు. చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ. ఓకే, లవ్లీ. సో అసలు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్పండి. సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు: చిట్టి ముత్యాల బియ్యం, ధనియాల పొడి, పసుపు, ఆనియన్స్, గరం మసాలా, ఉడికించిన చికెన్. మసాలాకి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, టమోటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ, ఆయిల్. ఓకే, సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. చెప్పండి ఎలా చేయాలి చిట్టి ముత్యాల బిర్యానీ. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇది హీట్ అవ్వాలి ప్రస్తుతానికి. అవునండి. ఈలోపు మనం అలా మీ గురించి మాట్లాడుకుందాం. మీ గురించి చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు అసలు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. ఓ నైస్. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? హైదరాబాద్. ఓకే, సో బట్ బేస్డ్ కడప. యా. ఓకే, సో మీకు మ్యారేజ్ అయింది. ఎంతమంది కిడ్స్? 1 baby girl. బేబీ గర్ల్. సో ఏజ్ ఎంత మీ బేబీ గర్ల్? 2 years 6 months. ఓ చిన్నది బుజ్జిది. పేరేంటండి? లితిక్ష. లితిక్ష అంటే మీనింగ్ ఏంటి? లక్ష్మీదేవి, గాడెస్ ఇస్ లక్ష్మి. లక్ష్మి. మొత్తానికి అంటే ప్రపంచంలో ఉన్న అంటే మన ఇండియాలో ఉన్న ఆడవాళ్ళ పేర్లు, అబ్బాయిల పేర్లు అన్ని కూడా అమ్మవారి శివుడి పేర్ల నుంచి తీసుకొచ్చినాయి కదా మోస్ట్లీ మాక్సిమం. సో ఏజ్ చూసుకున్నా కూడా బ్యాక్ టు మళ్ళీ అమ్మవారి పేరే ఉంటుంది. బట్ వెరీ నైస్ నేమ్ అండి, యూనిక్ నేమ్. నేను ఇప్పటివరకు వినలేదు. వెరీ క్యూట్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. సో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఇద్దరు ఇక్కడ సెటిల్డ్ అన్నమాట. వెరీ నైస్. సో మా పాప రీసెంట్ గానే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి సెలెక్ట్ అయింది. ఏ కేటగిరీ? సో రిసైటింగ్ 70 items in 4 minutes 2 seconds. ఓ, మీరే బాగా ట్రైనింగ్ ఇచ్చింటారు అన్న ఫీలింగ్. మిమ్మల్ని చూస్తుంటే క్లారిటీ వచ్చేసింది, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పాపకి అంతా అలా అవ్వడానికి కూడా మీరే కారణమని నా ఫీలింగ్. ఫ్యూచర్ లో ఎన్నో సాధిస్తుందిలేండి మీ పాప మీ వల్ల. ష్యూర్ గా. ఆయిల్ అయితే హీట్ అయింది పాటికి. నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఫస్ట్ పోపు దినుసులు వేసుకుంటున్నాం. సో మీకు ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో అమ్మాయి కావాలని అనుకున్నారా? అలా ఏం లేదండి, ఎవరైనా ఓకే, నో ప్రాబ్లం. బాయ్ ఆర్ గర్ల్ బెస్ట్. సో ఇది అయిపోయిందండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఓకే, సో మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. అదే మిమ్మల్ని జస్ట్ అలా మాట్లాడే కనుక్కున్నా నేను. కాలేజ్ లవ్ స్టోరీయా? కాదండి. ఆఫీస్ లవ్ స్టోరీయా? లేదు లేదు, మా రిలేటివ్స్. రిలేటివ్స్ అయినా? ఇంకా ఇది లవ్ స్టోరీ ఎలా అవుతుంది రిలేటివ్స్ అయితే? అంటే చిన్నప్పటి నుంచి కదా. చిన్నప్పటి నుంచి బావ మరదల్లా? మేనమామ కోడల్లా? బావ మరదళ్ళు. నైస్, వెరీ అదృష్టవంతురాలు మీరు. నాకెవరు బావలు లేరు, బావని పెళ్ళికుందాం. అయ్యో, ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ కూడా నా పైన అదే. అయ్యో అనే ఉంది నాకు కూడా. వెరీ సాడ్ కదా. సో చిన్నప్పటి నుంచి మీకు మైండ్ లో మీ బావే ఉండేవాడు ఎప్పుడు? అంటే ఊహ వచ్చినప్పటి, ఊహ తెలిసినప్పటి నుంచి ఓకే మై బావ ఇస్ మై బాయ్ ఫ్రెండ్, తర్వాత మై బావ ఇస్ మై హస్బెండ్ అనుకున్నారా? వావ్, వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మ్యారీడ్ లైఫ్? చాలా బాగుందండి. అవునా? సో మీరేమంటారు? తన సపోర్ట్ తోనే ఇవాళ ఇక్కడికి వచ్చాను. అవునా? సో ఇట్లా
తెలిసిన వాళ్ళని చేసుకుంటే బెటర్ లేకపోతే కంప్లీట్ గా తెలియకుండా పేరెంట్స్ చేసిన అరేంజ్ మ్యారేజ్ స్ట్రేంజర్స్ ని చేసుకుంటే బెటర్? ఈ టైంలో ఈ కాలంలో అయితే తెలిసిన వాళ్ళు చేసుకోవడమే చాలా బెటర్. సో అండర్స్టాండింగ్ ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయి టమాటో వేస్తున్నాం. సో అంతలోపు పక్కన స్టవ్ లో మనం వాటర్ ని హీట్ చేసుకుందాం. తప్పకుండా. సో ఇక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయండి ఇవి. సో ఆలోపు మనం ఇది మిక్సీ చేసుకుందాం. దీనికి కావాల్సిన మసాలా ఏమేమి ఉన్నాయండి అందులో? దీంట్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి. కావాల్సిన మసాలా రెడీయా? సో ఇంతకీ మీ బావ మీకు ఫస్ట్ ప్రపోజ్ చేశారా లేకపోతే మీరే ప్రపోజ్ చేశారా మీ బావకి? మా బావగానే. ఆయనే అప్రోచ్ అయ్యారా? గౌతమి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పారా? మీరేం చెప్పారు? బావా నువ్వంటే నాకు కూడా మే అని చెప్పేసారా వెంటనే? లేదండి, టైం చెప్పాను. సెకండ్ టైం చెప్పారా? ఫస్ట్ టైం కొంచెం అలా అంటే ఇంకా మేము సెటిల్ అవ్వలేదు కదా. సో స్టిల్ స్టడీయింగ్. అప్పుడు ఇంకా నేను బీటెక్. సో యాక్చువల్ గా నా స్టడీయింగ్ ఏంటంటే ఎంటెక్, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. సో జేఎన్టీయూ అనంతపూర్ నుంచి. ఓకే. సో నేను అప్పుడు చదువుకుంటూ ఉన్నాను అనమాట. అందుకని నేను టైం తీసుకున్నారా? టైం తీసుకున్నాను. వావ్. నిజంగానా లేకపోతే ఎవరికి అలా చూద్దాం అసలు ఎంతవరకు సీరియస్ గా ఉన్నాడని తెప్పించుకున్నారు? లేదండి, నిజంగానే. నిజంగానేనా? టైం తీసుకున్నారు. తర్వాత టైం వచ్చేసిందా? సో ఎన్ని ఇయర్స్ అయిందండి మీకు పెళ్ళి ఇప్పుడు? 3 years. నైస్ నైస్. సో న్యూలీ వెడ్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోండి. ఓకే. సో కరివేపాకు ఫస్ట్ లో వేస్తే ఫ్లేవర్ పోతుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాము. నెక్స్ట్ ఏం చేయాలండి? సో నెక్స్ట్ వాటర్ వేసుకోవాలండి. వేసేనా? సో ఆల్రెడీ మనము బాయిల్ చేసుకున్న చికెన్ లో సాల్ట్ కొంచెం టర్మరిక్ వేసుకున్నామండి. సో అందుకోసం ఇప్పుడు రైస్ కి సరిపోయేంత ఉప్పు వేసుకుందాము. నైస్. ఓకే. కాస్తంత ధనియాల పొడి, సో అంతలోపు మనము రైతా చేసుకోవడానికి వేరే ప్యాన్ తీసుకుంటాం. సో మీకు బాగా ఇష్టమై బిర్యానీ అంటే చిట్టుముత్తల బిర్యానీ? అంటే ఇంట్లో చేసుకునే రెసిపీసే చాలా మటుకు లైక్ చేస్తాను. అవునా? బయట ఎక్కువ ఇష్టం లేదా తినడం? సండేస్ ఏంటి మరి బయటకు వెళ్ళరా? లేదు, చాలా మటుకు ఇంట్లోనే చేసుకొని ఇంట్లో తినేసే బయలుదేరుతాం బయట. సో ప్లాన్ చేసుకుంటాం ఏం చేసుకోవాలి అనేది ముందు రోజే ప్లాన్ చేసుకుంటాము. సో అన్ని ప్రిపేర్ చేసేసుకుంటాం. 11-12 లోపల తినేసుకొని 1-2 గంట బయటకు వెళ్ళిపోతాం. మళ్ళీ నైట్ వచ్చి ఇంట్లోనే డిన్నర్ చేస్తారా? వీలైతే చేస్తాము, లేకపోతే లైట్గా ఏదన్నా ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ తాగేస్తాం అంతే. మీతో ఏ ఫుడ్ తింటారా బయట? ఎలా అండి? ఎలా అంటే చాలా తక్కువ తింటాం అన్నమాట. ఏమన్నా తినాలి అనిపిస్తేనే తింటాం. అవునా? నైస్, వెరీ స్వీట్. సో ఓకే, ఆయిల్ వేడెక్కింది కదా. సో కావాల్సిన పోపు దినుసులు వేస్తాం. సో కాస్తంత కరివేపాకు. సో ఇందాక మనము మసాలా వేసాం కదా చికెన్ బిర్యానీ, సో ఆ మసాలా కొంచెం వేస్తున్నాము.
అయిపోయిందా? ఓకే. సో ఇక్కడ వేడెక్కిపోయినాయి వాటర్. సో ఇందులో మనము వాష్ చేసుకుని బాయిల్ సోక్ చేసుకున్న బియ్యంని దీంట్లో వేయబోతుంది. సో ఇలా బియ్యం వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటండి, ఏం చేయాలి? సో బియ్యం వేసిన తర్వాత మనము ప్లేట్ వేసేసుకోవాలండి. లిడ్ వేసేసుకున్న తర్వాత ఒక్క 70% కుక్ అవుతుంది అన్నప్పుడు మనం ఈ బాయిల్ చేసుకున్న చికెన్ దీంట్లోకి వేసేయాలి. సో వేసేసిన తర్వాత ఒక్క 15 minutes ఆగితే సో బిర్యానీ రెడీ. ఓకే, లవ్లీ. సో వెయిట్ చేద్దాం ఇప్పుడు మరి బియ్యం ఉడికేవరకు. ఒక కప్ కర్డ్, సో తరిగించుకున్న ఆనియన్స్, కొత్తిమీర, తగినంత సాల్ట్. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్న మసాలా, సో చాలా మంది పెరుగు చట్నీ రైతా అంటే జస్ట్ ఆనియన్స్, కర్డ్, సాల్ట్ వేసుకొని కలిపేసుకొని తినేస్తుంటారు. సో ఈ రెసిపీకి ఇలాంటి పెరుగు చట్నీ అయితేనే బాగుంటుందండి. సో రైస్ ఉడుకుతూ ఉందండి. సో ఒకసారి మనం లిడ్ తీసి చూద్దామా ఎంతవరకు బాయిల్ అయింది అని. ఇది ఆల్మోస్ట్ ఒక 60% బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కాస్తంత గరం మసాలా, సో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్, ఓకే, ఒక 5 minutes ఇలానే పెడదాం. ఓకే, సో 5 minutes ఉంటే అయిపోద్ది అంటారా? అవునండి. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మనం మూత తీసి చూద్దాం అండి బిర్యానీ అయిందా లేదా. ఓ పర్ఫెక్ట్ కుక్ అయినట్టు. అవునండి. సో స్టవ్ ఆఫ్ చేద్దామా, డిష్ అవుట్ చేసేద్దాం బిర్యానీ. సో చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ రెడీ. థ్యాంక్స్ అండి. సో చూస్తున్నారు కదండి చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ. సో చిట్టి ముత్యాల బిర్యానీ ఇంతవరకు నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం. అయితే ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చిట్టి ముత్యాల బియ్యం, ఉడికించిన చికెన్, టొమాటో ముక్కలు, మసాలా దినుసులు, పసుపు, పెరుగు, ధనియా పొడి, గరం మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయ. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, మిక్సీ పట్టించిన కొబ్బరి ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి మిశ్రమం, పుదీనా, కరివేపాకు, తాగబెట్టిన నీళ్లు, ఉప్పు, ధనియా పొడి, నానబెట్టిన చిట్టి ముత్యాల బియ్యం, గరం మసాలా, చికెన్ ముక్కలు వేసి బాగా ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ రెడీ. సో టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు ఈ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ విత్ రైతా. అది కూడా రైతా మనం రెగ్యులర్ గా చేసుకునే నార్మల్ రైతా కాదు, చాలా స్పెషల్ గా చేసిన రైతా. సో చూద్దాం ఈ రైతాతో అసలు ఈ చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా ఉంది. ఐ రియల్లీ లైక్ ఇట్ అండి, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. రైతా కూడా చాలా టేస్టీగా ఉంది. సో మీరు ఎఫర్ట్స్ పెట్టి ఇంత చేసినందుకు దెర్ ఇస్ ఇట్స్ వర్త్ ఇట్ ఫైనల్ గా. చాలా బాగుంది. ఐ లవ్ ద బిర్యానీ. రైతాతో తినేందుకు ఇంకా బాగుంది యాక్చువల్గా. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? ఎగ్ హల్వా. ఎగ్ హల్వా. ఎగ్ హల్వా అండి, షాక్ లో ఉందా? క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, సొరకాయ హల్వా ఇవన్నీ చూసాను కానీ ఎగ్ హల్వా ఎప్పుడు వినలేదు. సో ప్రాపర్గా ఎగ్స్ మిల్క్ యూజ్ చేసి చేస్తున్నారా? సూపర్ అండి. ఇదైతే ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ రెసిపీ, మీరే ఫస్ట్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. సో దీనికి కావాల్సిన పదార్థాలు: పాలు, ఓకే, 3 కోడిగుడ్లు, చక్కెర, నెయ్యి,
బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి. సో ఎగ్ హల్వా ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేద్దామండి. చలో. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. సో పాలు వేద్దామండి. సో అంతలోపు పాలు హీట్ అయ్యే లోపల మనం ఒక బౌల్లో ఎగ్స్ బీట్ చేసుకుందాం. ఓకే. సో ఈ రెసిపీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారండి? బికాస్ ఎగ్ హల్వా అనేది ఒక సాధారణమైన స్వీట్ అయితే కాదు. అవునండి, ఇది ఓన్గానే నేను ట్రై చేశాను. అవునా? ఎలా వచ్చింది ఐడియా? అంటే నార్మల్గా పిల్లలు చాలా మంది ఎగ్ తినరు అని చెప్తూ ఉంటారు. సో ఎగ్ ఏ ఫామ్లో పెట్టినా కూడా తినరు. రైస్లో పెట్టినా, ఏదైనా పుడీస్గా చేసినా, కేక్స్గా చేసినా. సో అందుకోసం ఎలా చేయాలి అంటే, సో స్వీట్గా చేస్తే తింటారు. నైస్ నైస్. సో సక్సెస్ అయిందనమాట. సో ఎన్ని ఎగ్స్ బీట్ చేసుకోవాలండి మనం? 3 ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఓకే. త్రీ ఎగ్స్ మనం బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి? దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఓకే. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా బీట్ చేసుకోవాలన్నమాట. అవునండి. సో పాలు మరిగే లోపల మనం దీన్ని బాగా బీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేయాలండి? సో పాలు బాగా కాగాలి. అంతలో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు, కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు, ఇవి రెండు కొంచెం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. సో మీరు అంటే మనం ఇందాక డిస్కస్ చేసిన ట్రెడిషనల్ హల్వాస్ ఉన్నాయి కదా, క్యారెట్ అవి చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. పిల్లలకి ఎగ్ పెట్టాలనిపించినప్పుడు అంతా ఇది చేస్తూ ఉంటారా? లేదండి, మా పాప ఎగ్ బాయిల్డ్ ఎగ్ బాగా తింటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఆఫ్ చేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామండి? నెక్స్ట్ పాలన్నీ కొంచెం బాగా చిక్కబడాలి. ఓకే. సో అంటే మనకి ఎలా తెలుస్తుంది కరెక్ట్ అనండి? ఎంతసేపు వెయిట్ చేయాలి మనం? ఒక 5 minutes. ఓకే. ఓకే అండి. సో మీరు ఇందాక అన్నారు కదా పాలు బాగా మనకి థిక్ అవ్వాలి, మంచి కన్సిస్టెన్సీ రావాలని. సో వచ్చినట్టే అంటారా? వచ్చిందండి. సో ఇట్లా ఫామ్, ఇట్లా లేయర్ లాగా ఫామ్. ఓకే ఓకే. సో ఇప్పుడు మనము బీట్ చేసుకున్న ఎగ్ని వేస్తాం. ఓకే. సో అంటే ఇప్పుడు సాలిడ్ లాగా అవ్వాలా ఇది? అవునండి. ఓకే. సో కలుపుతూనే ఉండాలా ఇది? కలుపుతూ ఉంటే సాలిడ్ లాగా అయిపోతుంది. ఓకే ఓకే. సో అది అంటే ఈ మిక్స్చర్ అంతా కూడా సాలిడ్ లాగా అవ్వాలంటే ఎంత టైం పట్టుద్ది? ఒక 5 minutes. ఒక 5 minutes. సో చూస్తున్నారు కదండి ప్రాసెస్. సో మనం ఇప్పుడే ఆ గట్టి పడిన పాలల్లో మనం ఇంతకుముందు బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసాం. అండ్ ఈ ఎగ్స్, ఈ మిల్క్ మనం కంప్లీట్గా ఇలా తిప్పుతూనే ఉండాలి అంటిల్ ఇట్ ఫార్మ్స్ ఒక మంచి సాలిడ్ ఫామ్ వచ్చే వరకు. సో ఒక 5 minutes అండి, విల్ డూ దిస్. సో 5 minutes తర్వాత లెట్స్ సీ. సో ఇలా తిప్పుతూ ఉంటే అలా గట్టిపడుతూ ఉంటుంది అనమాట. అవునండి, వచ్చేసిందండి సాలిడ్ ఫామ్ లోకి. అవునా? సో ఇప్పుడు చాలా ఇంకా కొంచెం రావాలా? చాలండి. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేస్తున్నాం. నాకు ఎందుకో మీకు అవార్డు ఇవ్వాలనిపిస్తుందండి. ఓ థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఒక కొత్త రెసిపీని కనిపెట్టినందుకు, ఇంత క్రియేటివ్గా, అంటే ఊహకందని ఒక రెసిపీని మీరు కనిపెట్టారు. యు ఆర్ వెరీ క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాక్సిమం ఐ కెన్ డూ వాట్ ఐ కెన్ డూ విత్ అన్ ఎగ్ ఇస్ ఎగ్ బుర్జీ. సో ఇది స్వీట్ ఎగ్ బుర్జీలా ఉంది ఇది. సో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్, ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న సో డ్రై నట్స్ అన్ని వేస్తున్నాము. ఓకే.
ఒక 1 minute ఇలా పెడతాం. సో రెడీ అయిపోయింది కదండి ఎగ్ హల్వా. మనం డిష్ అవుట్ చేద్దామా? చేద్దాం. నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నా అసలు ఏంటి ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి, వెయిటింగ్. ఎగ్ హల్వా రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎగ్ హల్వా టేస్ట్ చేయడానికి. సో ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఈ రెసిపీ, ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉందో చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఎగ్ హల్వా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, పంచదార, బాదం పప్పు, జీడిపప్పు, నెయ్యి, పాలు, యాలకుల పొడి. ఎగ్ హల్వా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో పాలు పోసి మరిగించాలి. తర్వాత అందులో బీట్ చేసిన ఎగ్ వేసి బాగా తిప్పుతూ ఉండాలి. అది దగ్గర పడిన తర్వాత పంచదార, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి చల్లార్చి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ హల్వా రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఎగ్ హల్వా. చూద్దాం అసలు ఎలా ఉందో. మంచి జీడిపప్పులు తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఇట్స్ వెరీ టేస్టీ అండి. అండ్ మరో ఏంటంటే ఫస్ట్ తింటే అసలు అర్థం కాదు దేంతో చేసామని, అదైతే ఫర్ షూర్ చెప్తాను. సో మీరు రెసిపీ అంటే నేను ఎగ్ తో చేశాను అని చెప్తే తప్ప దర్ ఇస్ నో స్కోప్ దట్ అవతల వాళ్ళకి అర్థం అవుతుంది ఎగ్ తో చేస్తారని. చాలా బాగుంది, వెరీ నైస్. సో అలా మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. ఐ రియలీ లవ్ బోత్ ఆఫ్ దెమ్. సో అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? నాకు యాక్చువల్గా కుకింగ్ అంటే చాలా ఇష్టము. పాస్ట్ 1 year నేను ఈటీవీ అభిరుచికి సోయా పాలక్ కర్రీ అని ఒక రెసిపీని పంపించాను. సో అది టెలికాస్ట్ అయ్యింది. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే, టెలికాస్ట్ అయితేనే హ్యాపీగా ఫీల్ అయ్యా. సో నేను వచ్చి ఇప్పుడు చేస్తున్నా అంటే రియల్ ఐఎమ్ సో హ్యాపీ అండి. నిజంగా వెరీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మా పాపకి మా హస్బెండ్ కి హాయ్ చెప్పండి. తప్పకుండా. పాప పేరు లితిక్ష అండ్ హస్బెండ్ నేమ్ మోహన్. ఓకే, మోహన్ గారికి అలాగే లితిక్షకి హాయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఈ పాపను కూడా తీసుకొని రండి. ఓకే అండి, బాయ్. సో ఇవాళ గౌతమి గారు మనకు పరిచయం చేసిన 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీస్ ని మీరు వెంటనే ట్రై చేసి అందరితో కూడా షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.